హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలైట్ మోషన్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు ఎలైట్ మోషన్లో XML ఫార్మాట్లో చెప్పట్లేదు, ప్రాజెక్ట్స్ లింక్ అయితే ఇస్తున్నాను. మీకు ప్రాజెక్ట్ లింక్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా చేసుకుంటారని చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది 3D కాబట్టి కెమెరా వాడాలి కాబట్టి XML అనేది పనిచేయదు, అందుకే ఇవ్వట్లేదు, అర్థం చేసుకోండి. ఇలా ఇచ్చే మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఒక లింక్ ఇస్తాను. ఆల్ మెటీరియల్ అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎలైట్ మోషన్లోకి వస్తుంది. ఒకవేళ రాలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటే సేమ్ మళ్ళీ ఇక్కడికే వచ్చేసి ఈ డౌన్లోడ్ పైన నొక్కి పట్టండి. నొక్కి పడితే ఇక్కడ కాపీ లింక్ అడ్రస్ అని వచ్చింది. ఇది క్లిక్ చేసి వాట్సాప్లో మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఈ లింక్ని షేర్ చేయండి. షేర్ చేశారు కదా, మళ్ళీ ఈ లింక్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఎలైట్ మోషన్లోకి వస్తుంది. ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే డైరెక్ట్గా వచ్చిన ప్రాబ్లం లేదు. ఇది ఇంపోర్ట్ అవుతుంది మన ఫోన్లోకి. ఈ లింక్ వస్తేనే వర్క్ అవుతుంది, చూపిస్తాను. ఇలా వచ్చింది. పైన నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టెంప్లెట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఫోటో ఉంటాయి పైన. ఈ ఫోటోల కంటే ముందు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి కెమెరా ఆన్ చేయండి. ఆన్ చేశారు కదా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నింటినీ రీప్లేస్ చేయాలి. ఫోటో పైన క్లిక్ చేసి కలర్ ఫిల్ ఫోటో నెంబర్ పైన టచ్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫిట్ పైన క్లిక్ చేసి బ్యాక్కి వచ్చి మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లో సైజుని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి దీనిపైన క్లిక్ చేసి కలర్ ఫిల్, మళ్ళీ అదే ఫోటో తీసుకోవచ్చు, లేదా ఎక్కువ ఫోటోలు కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మనకి ప్లేస్టోర్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే యాప్ ఉంది, చూసుకోండి. పిక్సార్ట్ ఉంటే పిక్సార్ట్లో కూడా చేసుకోండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే యాప్ ఉంది, రిమూవ్ బిజీ అని, అందులో చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే యాప్లో కూడా చేసుకోవచ్చు. 1 క్లిక్లో చేస్తుంది. ఒకసారి అది కూడా చూపిస్తాను. ఈ ఫొటోస్ అన్ని పెట్టిన తర్వాత చూపిస్తాను. ఒకవేళ మీకు యూస్ అవుతుంటే కొంచెం ఒక్కడికని ఉపయోగపడుద్ది కదా, అందుకే చెప్తా అన్నాను. ఓకే, ఫోటోలు రీప్లేస్ చేశాక చెప్తాను. సెలెక్ట్ చేసుకున్నాను, సైజ్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే, ఫొటోస్ అన్ని రీప్లేస్ చేస్తున్నాను. లైక్ చేసి చూడండి, లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఫొటోస్ అన్నీ పెట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవడమే. దానికంటే చూపించే ముందు ఎగ్జాంపుల్గా ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి చూపిస్తాను. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సర్చ్లో రిమూవ్ బీజీ అని సెర్చ్ చేయండి. రిమూవ్ బీజీ ఫస్టే వస్తుంది, ఎల్లో కలర్ది. ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. కింద అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తాను, మీరైతే మీ ఫోటోతో క్రియేట్ చేసుకోండి. ఇది ఫొటోస్ని అనలైజ్ చేస్తుంది. అయిపోయింది, ఇలా వచ్చింది. చూశారు కదా, కింద డౌన్లోడ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఏ క్వాలిటీ ఉంటుంది, ఫ్రీ పైన క్లిక్ చేయండి. అంతే, ఇమేజ్ మన ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకా మనం ఆ ఫోటోని తీసుకొచ్చి ఎలైట్ మోషన్లో ఇక్కడ రీప్లేస్ చేసుకోవడమే సింపుల్గా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇంకా సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీని ఫుల్ బిట్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.